సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. మాసప్ ట్యాంక్ లో జరిగిన వేడుకల్లో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ డాన్సులు చేసి ఉత్సాహపరిచారు. స్థానికులతో కలిసి ఆనందంగా గడిపారు. హైదరాబాద్ లో హోలీ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. మాసప్ ట్యాంక్ లో జరిగిన వేడుకల్లో ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ డాన్సులు చేసి ఉత్సాహపరిచారు. ఆ దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించొచ్చు. స్థానికులతో కలిసి ఆయన ఆనందంగా గడిపారు. దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. రంగుల పండుగ ప్రసిద్ధి చెందిన ఈ వేడుకను తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు. ఊరు వాడ రంగుల మయంగా మారాయి. చిన్న పెద్ద తేడా లేకుండా రంగుల ఖేలీలో మునిగి తేలుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా హైదరాబాద్ లో భారీ ఈవెంట్స్ ఏర్పాటు చేశారు. యువత డీజే పాటలకు స్టెప్పులేస్తూ ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ కేరింతలు కొడుతున్నారు. కేవలం నగరాలే కాదు, పల్లెలు కూడా రంగులమయంగా మారాయి. వీధి వీధిన రంగుల వర్షం కురుస్తోంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సంబరాల్లో భాగస్వాములవుతున్నారు. రంగుల్లో తడిసి ముద్దవుతున్నారు. రిసార్టులు, ఫామ్ హౌస్లలో రెయిన్ డాన్స్ వంటి ప్రత్యేక కార్యక్రమాలు పబ్లిక్ ను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ లో హోలీ సంబరాలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ఎలాగున్నాయి సంబరాలు? ప్రస్తుత దేశవ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరాన్ని అంటాయని చెప్పుకోవచ్చు. నేను ప్రస్తుతం రెయిన్బో విస్టా 2లో ఉన్నాను. ఒకసారి విజువల్స్లో చూస్తే ఎంత సందడిగా కనిపిస్తుంది అంటే రంగులతో అంతా సెలబ్రేషన్స్ రంగుల్లో మునిగి తేలిపోతున్నారు. ఉదయం నుంచే ఈ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. అటు ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో కలిసి చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అని చెప్తున్నారు. విజువల్స్లో చూస్తే విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మొత్తం ఒక కలర్ఫుల్గా కనిపిస్తుంది. అన్ని కలర్స్తో, అటు వాటర్ డాన్స్తో పాటు అటు కలర్స్తో కూడా చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ చాలా మంది ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా విజువల్స్లో కనిపిస్తుంది. రెయిన్ డాన్స్తో పాటు ఆ డీజే సౌండ్స్కి ఎంత పీస్గా ఎంజాయ్ చేస్తున్నారు అంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా డాన్స్ వేస్తూ ఎంత చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాము. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. యువర్ గుడ్ నేమ్? శ్రేయాన్ భట్టాచార్య. హౌ టు సెలబ్రేట్ దిస్ హోలీ? ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు హోలీ? ఐ డోంట్ నో తెలుగు. విత్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ బోత్. చూడొచ్చు పిల్లలంతా ఎంచక్కా కలర్స్తో ఆడుతూ ఉన్నారు. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. కొంతమంది ఉన్నారు. ఎలా అనిపిస్తుంది ఈసారి హోలీ? చాలా బాగుంది. మీకు ఇష్టమైన కలర్ ఏంటి? బ్లూ. మీ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నావా, ఫ్యామిలీతో? ఫ్రెండ్స్. ఏంటి ఈరోజు ప్లాన్స్? తెలియదు. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ ఆంటీ.
చాలా మంది అంటే పిల్లలైతే ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది కనిపిస్తుంది. కలర్స్ తో చక్క ప్రతి ఒక్కరి జీవితం కూడా అంతే కలర్ఫుల్ గా ఉండాలి, హ్యాపీ హోలీ అనేది చెప్పేసి చక్క ఎంజాయ్ చేస్తున్నారు అనేది కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఒకరికొకరు ఆలింగనం చేసుకుంటూ హోలీ శుభాకాంక్షలు చెప్తున్నారు. ఒకవైపు డాన్స్ ఆటపాటలు. హలో, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ హ్యాపీ హోలీ. పేరేంటి? ఐరా. ఎంజాయ్ చేస్తున్నావా హోలీ? బాగుందా హోలీ? బాగుందా? ఫ్యామిలీతో చక్కగా పేరెంట్స్ కూడా హ్యాపీ హోలీ. Happy Holi, ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఈసారి హోలీ? just like this, yeah, with all the community and DJs. So the songs are very nice. The music is so nice. యువర్ ఫేవరెట్ కలర్? My favorite color is my daughter's, which is pink. యువర్ గుడ్ నేమ్? Monica. ఎలా సెలబ్రేట్ చేస్తున్నారు ఈసారి Oh yeah, it is really wonderful. This is the first time we are celebrating in India. We're actually from Charlotte, USA. Yeah, it was really great. Just having a lot of fun. ఇలా ఫేసెస్ కూడా ఐడెంటిఫై చేయలేనంతగా కలర్స్ తో నిండిపోయాయి. మొత్తం పింక్ కలరే కనిపిస్తుంది. మీ ఫేవరెట్ కలర్ పింక్. అయితే రెయిన్బో విస్టాలో ఇటు హోలీ సంబరాలు అయితే మాత్రం ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి హోలీ సెలబ్రేషన్ చాలా హ్యాపీగా చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సుజాత. మొత్తంగా హోలీ ఎంతో ఉత్సాహభరితంగా కూడా భారతదేశంలో జరుపుకుంటారు. హిందువుల పండుగలో హోలీ కూడా ఒక ప్రధాన పండుగలో ఒకటిగా ఉంది. అయితే రంగుల పండుగగా కూడా దీన్ని చెప్పుకుంటూ ఉంటారు. తాజా సమాచారం అందించేందుకు మా ప్రతినిధి అంజుమా సిద్ధంగా ఉన్నారు. అంజుమా, చెప్పండి, దేశవ్యాప్తంగా కూడా హోలీ సంబరాలు అంబరాన్ని తాకుతున్నాయి. అటు హైదరాబాద్ లో కూడా చాలా బాగా హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. ఎలా ఉన్నాయి సెలబ్రేషన్స్? రంగులలో ప్రతి ఒక్కరు కూడా మునిగి తేలుతున్నారని చెప్పొచ్చు. ప్రజెంట్ మనం కుకట్పల్లిలో ఉన్నటువంటి రెయిన్ ట్రీ పార్క్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నాము. ఉదయం నుంచి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా హోలీ పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. నిజంగా అంటే వయసుతో సంబంధం లేకుండా రంగు నీళ్ళలో మునిగి తేలుతున్నారు. ఒక్కసారి మరి ఇక్కడ ఉన్న వాళ్ళతో కూడా మాట్లాడదాము. వాళ్ళు ఎంత సంతోషంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకుందాము. హ్యాపీ హోలీ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు మార్నింగ్ నుంచి? గ్రేట్ ఇండియా. ఇంత యుద్ధాలు ఇన్ని జరుగుతున్నా కానీ మన ఇండియాలో ప్రశాంతంగా ఈ రకంగా హోలీ జరపడం చాలా సంతోషదాయకం. ఓకే సార్, మీరు చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? హోలీ ఈ టౌన్షిప్ లో జరుపుకోవడం చాలా ఆనందంగా అందంగా ఉత్సాహంగా ఉంది. చిన్న పిల్లలు పెద్ద అందరి గ్రూప్ కలిసి ఈ వాటర్ ఫాలింగ్ తోని మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈ హోలీ అనేది ప్రతి సంవత్సరం ఇంకా సాంప్రదాయంగా జరుపుకోవడానికి అన్ని స్టేట్ల వాళ్ళు కూడా ఇక్కడ అన్ని రాష్ట్రాల వాళ్ళు అందరం కలిసి ఆడుకోవడం జరుగుతుంది ఇక్కడ. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు హోలీని? ఫ్రెండ్స్ తోటి. ఫ్రెండ్స్ తో. హ్యాపీ హోలీ. సో ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా హోలీ పండుగ జరుపుకుంటున్నారు. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ఎలా అనిపిస్తోంది? బాగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తోంది. చూడొచ్చు, నిజంగా చిన్న చిన్న పిల్లలు కూడా ఎంత బాగా హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. సో ఒక్కసారి ఇక్కడ పరిస్థితి చూసారు కదా, ఒకసారి లోపల చూద్దాము. అందరూ కూడా మొత్తంగా ఈ వాటర్ లో మునిగిపోయి వాళ్ళందరూ ఎంతో సంతోషంగా పండుగను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. హాయ్, హ్యాపీ హోలీ. హాయ్. సో ఎవ్రీ ఇయర్ ఇలాగే సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారా? అవును. ఓకే, సో మార్నింగ్ నుంచి పోటీగా సో మీకు ఎలా అనిపిస్తోంది ఇక్కడ మొత్తం ఈ హోలీ ఇదంతా సెలబ్రేట్ చేసుకోవడం? చాలా బాగుంది, చాలా బాగా అనిపిస్తుంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అంటే ఫ్యామిలీ తోటి ఫ్రెండ్స్ తోటి వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం అని చెప్తున్నారు. హాయ్, హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. థ్యాంక్ యూ. సో చూడొచ్చు, మొత్తంగా ఈ వాటర్ లో అందరూ తడిచిపోయి సో నగర వ్యాప్తంగా కూడా అంబరాన్ని అంటే విధంగా హోలీ సంబరాలు ఉదయం నుంచి కూడా ఇదే జోస్తో మనకి హోలీ. రైట్ అంజుమా, థ్యాంక్ యూ.
విశాఖలో హోలీ సంబరాలు సందడిగా సాగుతున్నాయి. చిన్న పెద్ద అంతా రంగులు చల్లుకుని పండుగ చేసుకుంటూ ఉన్నారు. హోలీ పండుగ దేశ వ్యాప్తంగా కూడా అందరూ ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటూ ఉన్నారు. విశాఖలో హోలీ సంబరాలకు సంబంధించిన దృశ్యాలు మనం బిగ్ టీవీ స్క్రీన్ పై గమనించవచ్చు. రంగులు చల్లుకుని పండుగ చేసుకుంటున్నారు. యువత ఎంతో ఆనందంతో కేరింతలు కొడుతూ కూడా ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉన్నారు. తాజా పరిస్థితి అందించేందుకు మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. విశాఖలో రాజు చెప్పండి, ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఈ హోలీ రంగుల పండుగ? రంగురంగుల హోలీ సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. ప్రస్తుతం మన విశాఖలో ఉన్నటువంటి సీతమ్మధార ఆక్సిజన్ టవర్స్ దగ్గర ఉన్నాం. హోలీ సంబరాలు ఏ స్థాయిలో సాగుతున్నాయనే దాన్ని ఇక్కడ ఉన్నటువంటి డాన్సులు, ఎందుకంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ వయసు తారతమ్యాలు ఏమీ లేవు. రంగురంగులు పూసుకుంటూ రెయిన్ డాన్స్ చేస్తున్నటువంటి విజువల్స్ కనుక మనం చూస్తే ఇక్కడ హోలీ సంబరాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పండుగ జరుగుతున్నప్పుడు ప్రతి మూమెంట్ ని కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నటువంటి సంఘటనలు మనకైతే కనిపిస్తూ ఉంటాయి. అట్లాంటిదే ఇక్కడ చూస్తే తల్లిదండ్రులతో పిల్లలు ఆడుతున్నారు, వాళ్ళ తాతయ్యలతో అందరితోనూ కూడా కలిసి డాన్సులు చేస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఆ విజువల్స్ అయితే మనం చూడొచ్చు. రైన్ డాన్స్ రకరకాల ఆ కలర్స్ తో, ఒక పక్కన పిల్లలు కూడా వాళ్ళ చేతిలో ఉన్నటువంటి ఆ టాయ్స్ తో ఆ పెద్దవాళ్ళ మీద రంగులు పూస్తున్నటువంటిది అయితే ఉంది. ఇక పిల్లలతో పాటు పెద్దవాళ్ళు, వాళ్ళ తాతయ్యలు, అమ్మమ్మలు, అదే విధంగా వాళ్ళ అమ్మ నాన్న అక్క చెల్లెళ్లతో సరదా డాన్సులతో అదరగొడుతున్నటువంటి విజువల్స్ అయితే మనము ఆ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఎందుకంటే మన జీవితం కూడా రంగురంగులమయం ఉండాలి, ఎంత హ్యాపీగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఖుషీగా గడవాలి, ఆ ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేయాలనేది ఇక్కడైతే ప్రతీకగా కనిపిస్తున్నటువంటిది. అయితే ప్రత్యేకంగా వీళ్ళు చేస్తున్నటువంటి రెయిన్ డాన్స్ చూస్తే వాళ్ళు చిన్నతనంలోకి వెళ్ళిపోయినటువంటి సంఘటనలు అయితే కనిపిస్తుంది. పిల్లలతో కలిసి ఆడి పాడుతున్నటువంటి ఇక్కడ దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. చాలా హ్యాపీ డాన్స్ తో, హ్యాపీ మూమెంట్స్ తో ఎంజాయ్ చేస్తున్నటువంటి వాళ్ళు అయితే ఉన్నారు. వివిధ ప్రాంతాలకు సంబంధించి, ఎందుకంటే ఇది చాలా పెద్ద కమ్యూనిటీ కావడంతో ఇక్కడ మొత్తము అనేక ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు, సౌత్ ఇండియా, నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు అనేక మంది ఒకే చోట నివాసం ఉంటున్నటువంటి నేపథ్యంలో అంతా కలిసి ఎంజాయ్ చేస్తున్నటువంటి విజువల్స్ అయితే మనము ముఖ్యంగా చూడొచ్చు. ఇక్కడ ఉన్నటువంటి ఈ డాన్సులకు సంబంధించి కూడా ఒక హ్యాపీ మూమెంట్, ఎంజాయ్మెంట్ అనేది ఇక్కడ వీళ్ళలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. సో రైన్ డాన్స్ చేస్తున్నటువంటి వాళ్ళల్లో కూడా మనం ఒక్కసారి వాళ్ళతో లోపల డాన్స్ చేస్తున్నటువంటి వాళ్ళతో కూడా నేను మాట్లాడించే ప్రయత్నం అయితే చేస్తాను. ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఎలా ఉంది ఎంజాయ్మెంట్, ఎట్లా ఉంది? హిందీ సో మొత్తానికి నన్ను కూడా ఇక్కడ పెట్టి మొత్తం అంతా ముంచేసినటువంటి అయితే కనిపిస్తుంది. సో ఎలా ఇక్కడ అసోసియేషన్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. హోలీ సెలబ్రేషన్స్ మొత్తం కమ్యూనిటీ అంతా హలో అండి, అందరికీ హ్యాపీ హోలీ అండి. ఇది రెగ్యులర్గా మా ఆక్సిజన్ టవర్స్లో ఇలాగైనా జరుగుతుంది. ప్రతి హోలీ కూడా అందరూ వస్తారు, ఫ్యామిలీ, అంటే రిలీజన్తో సంబంధం లేదు, బట్ అందరూ వచ్చి ఇలాగే ఎంజాయ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. మీరు అందరూ మంచిగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎంజాయ్మెంట్ కూడా నేను లోపలికి కొంత రైన్ డాన్స్ లో కూడా నేను కొంత లోపలికి వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఇక్కడ చాలా ఒక పక్క రైన్ డాన్స్ తో ఉంది, వాళ్ళంతా ఎంజాయ్మెంట్ కూడా ఉన్నటువంటిది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా అలా చూసుకుంటూ ఒక్కొక్కరు చేస్తున్నటువంటి ఈ హ్యాపీ మూమెంట్, ఆ రైన్ డాన్సులతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ అదరగొడుతున్నటువంటిది అయితే మనమైతే విజువల్లో కూడా చూడొచ్చు. ఓ పక్క నుంచి చూస్తుంటే ఇక్కడికి ఎవరు వచ్చినా ఏమి ఆలోచించడం లేదు, డాన్సులతో ప్రతి ఒక్కళ్ళు కూడా అదరగొడుతున్నటువంటిది. క్షణానికి మారిపోతున్నటువంటి పాటలకి అనుగుణంగా వీళ్ళంతా డాన్స్ చేస్తున్నటువంటి దాన్ని అయితే చూడొచ్చు. చాలా హ్యాపీ మూమెంట్, ఎంజాయ్మెంట్ అనేది ఇక్కడ స్పష్టంగా మనకైతే కనిపిస్తుంది. సో ఈ రోజు మొత్తం అంతా మనదే, అంటే పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ కలిసి డాన్స్ చేస్తున్నటువంటి దానికి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఇక ఆ హ్యాపీ మూమెంట్ అయితే మనమైతే ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నాం కదా, వీళ్ళల్లో తల్లులు, పిల్లలు అందరూ ఉన్నారు, చుట్టాలు, బంధువులు అందరూ ఉన్నారు. వాళ్ళు చేస్తున్నటువంటి డాన్సులు కానీ, వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ కానీ అన్నింటినీ మనం ఒకసారి గమనించవచ్చు. సో దీనికి సంబంధించి ముఖ్యంగా చూస్తే రెయిన్ డాన్స్ లో ఒక హ్యాపీ మూమెంట్ అనేది ఇక్కడ ఖచ్చితంగా అర్థం చేయొచ్చు. సో దీనికి సంబంధించి మనమైతే ఈ చేస్తున్నటువంటి డాన్సులు కూడా మనమైతే చూస్తున్నాం కదా. సో చేస్తున్నటువంటి వీళ్ళందరినీ వాళ్ళ హ్యాపీ మూమెంట్స్ అంతా కూడా చూస్తే
సో ఇక్కడైతే అత్యంత ఉత్సాహంగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్కళ్ళు కూడా డాన్స్ మూమెంట్ అదరగొడుతున్నటువంటిది అయితే ఉంది. ఓవరాల్ గా చూస్తే ఆ హోలీ సంబరాలు అనేది విశాఖలో అంబరాన్ని అందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ రాజు.